అది చాట్ బాక్స్‌లో పెట్టండి ఒకసారి. ఎవ్రీబడి. నాకు ఫుడ్, యోగా గాదు. యువర్ ఎంటైర్ కీవర్డ్. వాట్ కీవర్డ్ యూ హావ్ సెలెక్టెడ్? డీటాక్స్ డ్రింక్ ఫర్ స్కిన్ గ్లోయింగ్. ఓకే. గుడ్. సో, ఎంటైర్ ఏ కీవర్డ్‌ని పిక్ చేసుకున్నారో ఆ కీవర్డ్ గావాలి. బెస్ట్ టెంపుల్స్ టు విజిట్ ఇన్ కర్ణాటక. బెస్ట్ వెడ్డింగ్ ప్లానర్స్ ఇన్ బెంగుళూరు. బెస్ట్ బైక్ ఇన్ ఇండియా. బెస్ట్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ కంపెనీ ఇన్ ఇండియా. ఓకే. గుడ్. టాప్ 10 schools in Hyderabad. Best restaurants. Good study methods for exams. Best food restaurants in Hyderabad. Okay. Corporate training for employees. Best CCTV camera in India. Hmm. Top movies on Netflix. Good, good. ఈ keyword బాగుంది. Plot prices in Shadnagar. ఓకే. అందరు బానే పిక్ చేసుకున్నారు. ఎవరిది షార్ట్ టైల్ అయితే కనిపిస్తలేదు. విచ్ ఇస్ గుడ్. సరే. నౌ మరి మనం అందరం ఒక కీవర్డ్‌ని తీసుకుందాం కదా! ఒక ఆఫ్టర్ డూయింగ్ సమ్ కీవర్డ్ రిసర్చ్ ఫైనల్లీ వి హావ్ పిక్డ్ అ కీవర్డ్. సో, నేనేదో పిక్ చేసుకున్నట్టున్నా కదా! బెస్ట్ ప్లేసెస్ టు విజిట్, బెస్ట్ టూరిస్ట్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ హైదరాబాద్. ప్లేసెస్ టు విజిట్ ఇన్ హైదరాబాద్. మీరందరూ ఎలా పిక్ చేసుకున్నారో నేను గూడా ఈ కీవర్డ్‌ని ఇలా పిక్ చేసుకున్నా. సో, మరి ఈ కీవర్డ్‌ని పిక్ చేసుకోవడమేనా అంటే యెస్. దిస్ ఈస్ ద స్టార్టింగ్ స్టేజ్. అంతేగాని ఇదే ప్రాసెస్ కాదు. ఈ కీవర్డ్‌ని పిక్ చేసుకున్నాకనే యాక్చువల్‌గా స్టోరీ రన్ అవుతదనమాట. ఆన్ పేజ్ ఎస్‌సిఓని ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఓకే. సో, ఆన్ పేజ్ ఎస్‌సిఓ అంటే నేను మీకు డెఫినిషన్ చెప్పాను. ఏంటి? ద ఆప్టిమైజేషన్ విచ్ వి డు ఇన్‌సైడ్ ఆఫ్ ద వెబ్‌సైట్. ఇన్‌సైడ్ ఆఫ్ ద వెబ్‌సైట్. వెబ్‌సైట్ లోపల. మరి వెబ్‌సైట్ లోపల ఏం చేస్తాము అంటే దేర్ ఆర్ ఫ్యూ ఇంపార్టెంట్ ప్లేసెస్. ఓకే. మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్స్, image alls, headings, internal links, external links, permalinks, first 10% of the content, and yeah, these are the main places. Okay. ఈ మెయిన్ ప్లేసెస్ ని మనము ఆప్టిమైజ్ చేసేదాన్ని సింపుల్ గా ఆన్ పేజ్ ఎస్ఈఓ అంటాం. ఈ మెయిన్ ప్లేసెస్ ని మనం ఎలా ఆప్టిమైజ్ చేస్తామంటే విచ్ ఎవర్ ద కీవర్డ్ వీఆర్ ఫోకసింగ్ ఆన్, మనం ఏ కీవర్డ్ అయితే ఫోకస్ చేస్తున్నామో ఇప్పుడు ఆ కీవర్డ్ అనేది మనము ఈ ఇంపార్టెంట్ ప్లేసెస్ లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఆర్టికల్ ని రాయడము ఆర్ఎల్స్ ఒక పేజ్ ని క్రియేట్ చేసేటప్పుడు కాంటెంట్ రాస్తాం కదా, ఆ కాంటెంట్ రాసేటప్పుడు ఈ ప్లేసెస్ లో మనం కీవర్డ్ ని యాడ్ చేసుకుంటూ వెళ్తేనే సింపుల్ గా ఆన్ పేజ్ ఎస్ఈఓ అంటాం. ఓకే. ఆన్ పేజ్ ఎస్ఈఓ సింపుల్ గా గూగుల్ మన వెబ్సైట్ కి వచ్చి క్రాల్ చేస్తున్నప్పుడు గూగుల్ టెన్స్ టు రీడ్ ఎవ్రీథింగ్ కదా. ఆ గూగుల్ చదివేటప్పుడు క్రాల్ చేసేటప్పుడు గూగుల్ కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ ని కన్సిడర్ చేస్తుంది. ఆ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇవి. ఈ మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్స్ అండ్ ఆల్. నేను ఆ ఇంపార్టెంట్ ప్లేసెస్ లో నేను ఏ కీవర్డ్ ని ఫోకస్ చేస్తున్నా, ఏ కీవర్డ్ కి ర్యాంక్ అవ్వాలనుకుంటున్నానో ఆ కీవర్డ్ ని ఈ ఇంపార్టెంట్ ప్లేసెస్ లో యాడ్ చేసుకుంటూ పోతే సో దాట్ గూగుల్ కెన్ అండర్స్టాండ్ దట్ అచ్చా ఈ బ్లాగ్, ఈ ఆర్ఎల్స్ ఈ ఆర్టికల్ ఈ కీవర్డ్ కి ర్యాంక్ అవ్వాలనుకుంటుంది, ఈ వెబ్సైట్ ఈ కీవర్డ్ కి ర్యాంక్ అవ్వాలనుకుంటుంది. సో గూగుల్ కి అర్థమయ్యే భాషలో మనము మనం ఈ కీవర్డ్ కి ర్యాంక్ అవ్వాలి అని చెప్పడాన్నే ఆన్ పేజ్ ఎస్ఈఓ అంటాం. ఆన్ పేజ్ ఎస్ఈఓ is nothing but the process of optimizing our website with the focus keyword in all these important places. ఈ ఇంపార్టెంట్ ప్లేసెస్ లో మన ఫోకసింగ్ కీవర్డ్ ని మనం యాడ్ చేసుకుంటూ పోతే
గూగుల్‌కి అంటే ఒక మెషిన్‌కి మనం అర్థమయ్యేటట్లు చెప్తున్నాం అన్నట్లు. హే గూగుల్, ఈ కీవర్డ్‌కి నేను ర్యాంక్ అవ్వాలనుకుంటున్నా అనేసి. సో దట్ గూగుల్ కెన్ గివ్ ర్యాంకింగ్స్ టు అవర్ వెబ్‌సైట్ అన్నమాట. అర్థమైందా అండి ప్రొసీజర్? షల్ వి స్టార్ట్ ద ప్రొసీజర్ నౌ? Yes, యాహ్! ma'am. రైట్. సో లెట్స్ గెట్ ఇంటు ద వర్డ్‌ప్రెస్ డాష్‌బోర్డ్. వెబ్‌సైట్ లోపల అంటే ఎక్కడండి ఇంకా? Dashboard. వెబ్‌సైట్ డాష్‌బోర్డ్. డాష్‌బోర్డ్‌లోనే కదా! సో మనందరికీ వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్ డాష్‌బోర్డ్‌కి ఎలా ఎంటర్ అవ్వాలో మనందరికీ తెలుసు. సో ఇప్పుడు ఈ ఆప్టిమైజేషన్ అనేది మీరు పేజ్‌కైనా చేసుకోవచ్చు, పోస్ట్‌కైనా చేసుకోవచ్చు. దేర్ ఈస్ నో రూల్ దట్ ఈ పేజ్‌కే చేయాలి, పోస్ట్‌కే చేయాలని రూల్ ఏం లేదు. మీరు దేనికైనా ఆప్టిమైజేషన్స్ చేసుకోవచ్చు. సో బిఫోర్ వి స్టార్ట్ దట్ ఆప్టిమైజేషన్ ఇప్పుడు మనకొక ప్లగిన్ హెల్ప్ కావాలి. ఆ ప్లగిన్ వచ్చేసి ర్యాంక్ మ్యాథ్. ఓకే. సో ఈ ర్యాంక్ మ్యాథ్ ఏం చేస్తదంటే మనము ఆన్ పేజ్ ఎస్సీఓని ఇంకా క్లియర్‌గా చేయడానికి బాగా హెల్ప్ చేస్తదన్నమాట. ర్యాంక్ మ్యాథ్ ఎస్సీఓ ప్లగిన్ అంట. ఇది మన ఆన్ పేజ్ ఎస్సీఓని మంచిగా క్లియర్‌గా చేపిస్తది మనతోటి. ఓకే. దీనికి ఆల్టర్‌నేటివ్ ప్లగిన్స్ ఉన్నాయి. లైక్ యోస్ట్ ఎస్సీఓ ప్లగిన్ అని, ఆల్ ఇన్ వన్ ఎస్సీఓ ప్యాక్ అని. దీస్ ఆర్ ద 3 వాట్ వి కాల్ ప్లగిన్స్. 3 ప్లగిన్స్ ఒకటే తీరు పనిచేస్తాయి. ఒకటే పర్పస్‌కి పనిచేస్తాయి. మీరు 3 ప్లగిన్స్ వాడొద్దు. ఏదో ఒక్కటి వాడండి. నేను క్లాస్‌లో ఇప్పుడు ర్యాంక్ మ్యాథ్ చెప్తాను. ఇఫ్ యూ విష్ మీరు అదర్ ప్లగిన్స్ కూడా వాడుకోవచ్చు. కానీ ఫస్ట్ అయితే ర్యాంక్ మ్యాథ్ మీద ట్రై చేయండి. బికాస్ ఇది చాలా ఫీచర్స్ ఇస్తదన్నమాట. సో అందుకనే దీని మీద వర్కౌట్ చేద్దాం మనం. ఓకే. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ go to plugins, add plugin and install what? దేన్ని ఇన్‌స్టాల్ చేయాలి? ర్యాంక్ మ్యాథ్. ర్యాంక్ మ్యాథ్ మ్యాథ్. ఎస్సీఓ. ర్యాంక్ మ్యాథ్ అని ఇట్లా సెర్చ్ చేయండి. Rank math. కెన్ యూ సీ దిస్ ర్యాంక్ మ్యాథ్ ఎస్సీఓ ప్లగిన్? యా. Yes, ఇదే ma'am. ఫస్ట్ వన్ ఇన్‌స్టాల్ చేయాలి. ఇంక దేన్ని ఇన్‌స్టాల్ చేయొద్దు. ఓకేనా? ఇన్‌స్టాల్ అండ్ యాక్టివేట్. ఓకే. ఇలా ఇన్‌స్టాల్ అండ్ యాక్టివేట్ చేసుకున్నాక దెన్ యూ గో టు ఈదర్ పేజ్ ఆర్ పోస్ట్. బేసిక్‌గా మనం బ్లాగ్స్ ఏ ఆప్షన్ యూజ్ చేసుకొని రాస్తాము బ్లాగ్స్? పేజా? పోస్టా? పోస్ట్. పోస్ట్ ma'am. మ్యామ్. పోస్ట్. కాబట్టి లెట్ మీ క్లిక్ ఆన్ పోస్ట్. యాడ్ పోస్ట్. Okay. So now you will be able to see rank math options. One second. Rank math ఇంకా Add అయింది ma'am. యాడ్ అయ్యి మన కింద ఉంది. ఓకే. ఎస్. ఇక్కడ స్కిప్ దిస్ స్టెప్. ఇవన్నీ ఏం అవసరం లేదు. క్లిక్ ఆన్ రిటర్న్ టు డాష్‌బోర్డ్. యూ నీడ్ నాట్ టు సెట్ అప్ ఎనీథింగ్. సో ఇప్పుడు లెట్ మీ గో అండ్ రిఫ్రెష్. ఎస్. కెన్ యూ సీ గైస్? ఇక్కడ మీకు 0/100 అనే బ్లాక్ కనిపిస్తుందా? ఎస్ Yes, మ్యామ్. యా. ఎస్ మ్యామ్. ఎస్. ఇది మీ ఆన్ పేజ్ ఎస్సీఓ స్కోర్. కానీ ఇది ఎస్సీఆర్‌పిలో ర్యాంకింగ్ గాదు. మీరు రాసే ఆర్టికల్ ఆర్ బ్లాగ్‌కి అది మీ ఆన్ పేజ్‌కి అది ఇచ్చే స్కోర్ అన్నమాట. ఓకేనా? సో యాహ్! ఈ స్కోర్ గ్రాడ్యుయల్లీ మనం ఎలా ఇంక్రీజ్ చేస్తామో మీరే చూడండి. ఈ బ్లాక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫోకస్ కీవర్డ్ అని వస్తది. సో మీరు ఏ కీవర్డ్‌నైతే టార్గెట్ చేస్తున్నారో ఆ కీవర్డ్‌ని ఇలా ఎంటర్ చేసుకోండి. నేను టార్గెట్ చేసే కీవర్డ్ ఏంటంటే టూరిస్ట్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ హైదరాబాద్. okay, tourist places in Hyderabad. Is it long tail or short tail? Long Long tail. tail. Long tail. Long tail. ఇట్లా ఎంటర్ చేసుకోండి. మీరందరూ మీరు ఏ కీవర్డ్ ని పిక్ చేసుకున్నారో దాన్ని ఇలా ఎంటర్ చేసుకోండి. ఇది మీకు మెయిన్ ఫోకసింగ్ కీవర్డ్ లాగా యాక్ట్ చేస్తుంది. ఓకే, దిస్ ఈజ్ యువర్ వెరీ ఫస్ట్ స్టెప్. తర్వాత మన ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటండి? ప్లేస్ ఏంటి? Meta మెటా title. Title.
సో మెటా టైటిల్ అంటే ఏంటో మీకు ఒకసారి చూపించి దెన్ అది ఎలా చేయాలో చూపిస్తా. సో బెస్ట్ వేస్ టు లూజ్ వెయిట్ ఏదో ఒక కీవర్డ్ ఎంటర్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, టిప్స్ టు హెల్ప్ లూజ్ వెయిట్ అని బ్లూ కలర్ హెడ్ లైన్ కనిపిస్తుందా? ఎస్ మ్యామ్. తర్వాత దాని కింద డిస్క్రిప్షన్ కనిపిస్తుందా? ఎస్ మ్యామ్. ఇది ఈ వెబ్సైట్ కి. తర్వాత మళ్ళా అగైన్ ఈ వెబ్సైట్ కి కూడా వెయిట్ లాస్ 6 స్ట్రాటజీస్ ఫర్ సక్సెస్, దాని కింద డిస్క్రిప్షన్ కనిపిస్తుందా? ఎస్ మ్యామ్. ఎస్ ఆర్ నో? ప్రతి వెబ్సైట్ కి బ్లూ కలర్ హెడ్ లైన్ అండ్ దాని కింద డిస్క్రిప్షన్ కనిపిస్తుందా? ఇగో ఇది 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 కనిపిస్తున్నాయా? ఎస్ మ్యామ్. ఈ పైన ఉండే బ్లూ కలర్ హెడ్ లైన్ నే మనం మెటా టైటిల్ అంటాం. ఏమంటామండి? మెటా టైటిల్. అండ్ దాని కింద ఉండే డిస్క్రిప్షన్ ని వి కాల్ ఇట్ as మెటా డిస్క్రిప్షన్. డిస్క్రిప్షన్స్. అంటే లిటరలీ మీరు రాసే మెటా టైటిల్ అండ్ మెటా డిస్క్రిప్షన్స్ మనకి ఎక్కడ కనిపిస్తున్నాయి? SCRP లో కనిపిస్తున్నాయి. అవునా లేదా? సో మీ మెటా టైటిల్స్ అండ్ మెటా డిస్క్రిప్షన్స్ యూజర్ కి అట్రాక్టివ్ గా ఉండాలి. అట్ ద సేమ్ టైం గూగుల్ కి అర్థం అవుతే SCRP లో కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. అవునా? సో అందుకని ప్రాపర్ గా మీ ఫోకస్ కీవర్డ్ ని వాడుతూ మీ మెటా టైటిల్ ని అట్రాక్టివ్ గా క్యాచీగా యాడ్ చేసుకోండి. ఓకే, సో నౌ నేను ఇక్కడికి వెళ్ళేసి ఎడిట్ స్నిప్పెట్ ఉందా? ఎడిట్ స్నిప్పెట్ క్లిక్ చేసి టైటిల్. సో టైటిల్లో బెస్ట్ టూరిస్ట్ ప్లేసెస్ ఇన్ హైదరాబాద్ టు విజిట్ with family and friends. ఫ్యామిలీ అని రాస్తా చాలండి. సో గైస్, ఇప్పుడు మన ర్యాంక్ మ్యాథ్స్ స్కోర్ ఎంత ఉందో ఒకసారి చూడండి. 39 ma'am. ఇంతకు ముందు ఎంత ఉండే? 0. 10 ma'am. 0 ఉండే. ఇప్పుడు దేని వల్ల అది ఇంక్రీజ్ అయింది అనుకుంటున్నారు? మీరు ఇచ్చిన Title ma'am. ఓకే, మెటా టైటిల్ రాయడం వలన లేకపోతే మెటా టైటిల్ లో మన ఫోకస్ కీవర్డ్ ని యాడ్ చేయడం వలన? మన ఫోకస్ కీవర్డ్ ని యాడ్ చేయడం. Add మన చేయడం. ఫోకస్ కీవర్డ్ ని యాడ్ చేశానా లేదా చూడండి. Yes ma'am. అలా అని ఓన్లీ ఫోకస్ కీవర్డ్ యాడ్ చేసుకుంటూ రాసానా? లేదు మ్యామ్. లేదు, దానికి ముందు వెనకాల కొంచెం సెంటెన్స్ ఫార్మేషన్ అనేది రాశాను. ఎస్ ఆర్ నో? Yes, రైట్. ma'am. ఓన్లీ కీవర్డ్ ని పెట్టొద్దు, దానికి వెనకాల ముందు రాయండి. ఓకే, ఇంకా నన్ను అడిగితే నేను ఇక్కడ ఒక 10 రాస్తా. బెస్ట్ ఆర్ టాప్ 10 టూరిస్ట్ ప్లేసెస్ అని రాస్తా. టాప్ 10 టూరిస్ట్ ప్లేసెస్. ఓకేనా? ఎస్, గాట్ ఇట్ గైస్. ఎస్ మ్యామ్. దిస్ ఇస్ హౌ యు రైట్ మెటా టైటిల్. ఇక్కడ కింద ఉంది చూసారా? దిస్ ఇస్ మెటా డిస్క్రిప్షన్. You can write it in your own words or you can also use ChatGPT for that. ChatGPT నైనా వాడుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి, నేను ChatGPT బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ ఏమైనా అడుగుతున్నారా లేకపోతే? మేము అడుగుతున్నాం మ్యామ్. చెప్పండి. మేము అలా కీవర్డ్స్ ఎన్ని రాయొచ్చా? కీవర్డ్స్ ఎన్ని రాయొచ్చు? హైదరాబాద్ ఫ్యామిలీ రాశారు కదా, అవును. అలా ఎన్ని రాయొచ్చు? లిమిట్ ఉందా ఏమైనా? ఇక్కడ మెటా టైటిల్లోనా? అవును మ్యామ్. మెటా టైటిల్లో యూ షుడ్ రిపీట్ యువర్ ఫోకస్ కీవర్డ్ ఓన్లీ. ఇంకెక్కువ రాయొద్దు. దట్ లీడ్స్ టు కీవర్డ్ స్టఫింగ్. కీవర్డ్ స్టఫింగ్ ఇస్ అ బ్లాక్ హ్యాట్ టెక్నిక్ విచ్ వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్. అవునా? మీ ఫోకస్ కీవర్డ్ ని మాత్రమే ఇంక్లూడ్ చేసుకోండి, దాని తర్వాత కొంచెం టెక్స్ట్ యాడ్ ఆన్ చేసుకోండి. ఓకే, రైట్. సో నెక్స్ట్ ఇప్పుడు ChatGPT అడుగుతున్నా. Hey ChatGPT, I want you to provide me a proper, attractive, catchy meta titles and meta description for my blog focusing keyword tourist places in Hyderabad. So give me a 10 different variations so that I can add. I want to rank this blog for this keyword. సో అడగండి, అదే మంచిగా మీకు హెడ్లైన్స్ అండ్ డిస్క్రిప్షన్స్ ఇస్తుంది. ఐ మీన్ మెటా టైటిల్ అండ్ మెటా డిస్క్రిప్షన్స్ ఇస్తుంది.
విత్ ప్రాపర్ యూసేజ్ ఆఫ్ కీవర్డ్ కూడా. ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు రైట్, మీరు రాసుకోగలిగితే హ్యాపీగా మీ ఓన్గా కూడా రాసుకోండి. ఇగో చూడండి, 10 క్యాచీ ఆప్టిమైజ్డ్ మెటా టైటిల్ అండ్ మెటా డిస్క్రిప్షన్ ఇస్తుంది. ఇగో గైస్, కెన్ యూ సీ టాప్ 15 టూరిస్ట్ ప్లేసెస్ యూ మస్ట్ విజిట్ ఇన్ 2025. మనం అది యాడ్ చేసుకుందామా? బాగుంది కదా? ఓకే యా, Okay, ma'am. హైదరాబాద్ యూ మస్ట్ విజిట్ ఇన్ 2025. బాగుంది కదా? రైట్. అండ్ నెక్స్ట్ డిస్క్రిప్షన్. Explore the best tourist places in Hyderabad from Charminar to Ramoji Film City. Discover the city's history, food, the culture in one complete travel guide. అంత అట్రాక్టివ్ ఏం అనిపిస్తలేదు. సరే, ఇది తీసుకుంటా. ఓకే, కాపీ ఇట్ అండ్ పుట్ ఇట్ హియర్. ఇప్పుడు బెస్ట్ టూరిస్ట్ ప్లేసెస్ ఇన్ హైదరాబాద్, పర్ఫెక్ట్ ఫర్ ఫ్యామిలీ. Guys, can you look at the score now? 41. Yes, ma'am. 41. 39 నుంచి 41 కి వచ్చింది. ఎలా వచ్చింది? మనం ఇచ్చిన మెటా డేటా డిస్క్రిప్షన్ మెటా డిస్క్రిప్షన్. మెటా డిస్క్రిప్షన్ ఊరికే జస్ట్ టెక్స్ట్ రాయడం వలన, లేకపోతే అందులో కీవర్డ్ ని యాడ్ చేయడం వల్ల? Keyword యాడ్ చేసి మన ఫోకస్ కీవర్డ్ ని యాడ్ చేసుకున్నాం. అవునా? Yes, ఎస్ ఆర్ నో? yes, సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్. నేను చెప్పాను కదా, ఇక్కడ నేను రాసిన ఈ ఇంపార్టెంట్ ప్లేసెస్ లో ఖచ్చితంగా మీ ఫోకస్ కీవర్డ్ ని యాడ్ చేసుకోండి. ఓకేనా? రైట్. సో Okay. దిస్ ఈస్ హౌ యూ రైట్ మెటా టైటిల్ అండ్ మెటా డిస్క్రిప్షన్. సో గ్రాడ్యువల్ గా మన స్కోర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. 41. ఇప్పుడు 2 అయిపోయినాయండి, మెటా టైటిల్ అండ్ మెటా డిస్క్రిప్షన్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యాడ్ టైటిల్ ఉంది కదా, మరి దీనికి ఇక్కడ నేను ఆల్రెడీ మెటా టైటిల్ రాసిన కదా, మళ్ళీ ఇక్కడ టైటిల్ అని ఉంది. వాట్ డూ యూ థింక్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ టైటిల్ అండ్ దిస్ టైటిల్? ఏమనుకుంటున్నారు? మేబీ కీవర్డ్ మనం అనుకున్న కీవర్డ్ రీసెర్చ్ కీవర్డ్ ఇవ్వడం. ఓకే, ఓకే. వెబ్సైట్ మనం ఫోకస్ Exactly లో రాస్తాం కదా మ్యామ్ మెటా టైటిల్. అవును. దాంట్లో వెబ్సైట్ లో ఒక టైటిల్ రాయాలి కదా మ్యామ్. సూపర్. ఇప్పుడు ఇక్కడ మెడికల్ న్యూస్ టుడే వెబ్సైట్ ఉందండి. SCRP లో కనిపించేది ఏంటి? దీని మెటా టైటిల్ అంట. Yes, దీన్ని ma'am. క్లిక్ చేస్తాం కదా, క్లిక్ చేసిన తర్వాత వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత మళ్ళా మెయిన్ Title. టైటిల్ ఒకటి కనిపిస్తుంది. అదే ఈ టైటిల్ అన్నమాట. గాట్ ఇట్? ఇక్కడ రాసేదేమో వెబ్సైట్ లోపల కనిపిస్తుంది, ఇక్కడ రాసేదేమో పైన SCRP లో కనిపిస్తది. సిఆర్పిలో ఓకే, రెండు సేమ్ గా ఉండొచ్చు. మీరు మీ మెటా టైటిల్ అండ్ మీ బ్లాగ్ title. టైటిల్ సేమ్ ఉండొచ్చు, పర్లేదు. డిఫరెంట్ కూడా ఉండొచ్చు. సేమ్ ఉన్నా డిఫరెంట్ గా ఉన్నా, కానీ మనం మిస్ అవ్వకూడదు ఏంటి? మన ఫోకస్ కీవర్డ్ యాడ్ చేయకుండా మిస్ అవ్వద్దు. ఓకేనా? రైట్. సో నేనైతే ఫర్ నౌ సేమ్ యాడ్ చేస్తున్నా. ఏం కాదు, సేమ్ యాడ్ చేసి. ఓకే, సో నౌ టూరిస్ట్ ప్లేసెస్ ఇన్ హైదరాబాద్. ఓకే, టాప్ 10 టూరిస్ట్ ప్లేసెస్ ఇన్ హైదరాబాద్. 41 ఏనా ఇంకా? హైదరాబాద్ స్పెల్లింగ్ కరెక్టే కదా నేను రాసింది. సో ఫస్ట్ ఎలా ఉంది? ఇప్పుడు ఇది H1 లో ఉంది. బేసిక్ గా మనకి హెడ్డింగ్స్ అనేవి ఎన్ని ఉంటాయి? H1 నుంచి H6 వరకు ఉంటాయి మ్యామ్. H6 వరకు ఉంటాయి. ఓకేనా? H1 నుంచి H6. H1 అంటే అన్నిటికన్నా బిగ్గర్ హెడ్డింగ్, అన్నిటికన్నా పెద్దదన్నమాట. సో దిస్ ఈజ్ SEO రూల్. అందరూ గుర్తుపెట్టుకోండి బాగా. మనం రాసే ఒక పోస్ట్ లో అయినా, ఒక పేజ్ లో అయినా H1 అనేది ఓన్లీ ఒక్కసారి మాత్రమే రిపీట్ చేయాలి. దిస్ ఈజ్ SEO రూల్. You cannot repeat the H1 heading as many times as you want in your entire page or post. అది SEO రూల్ అన్నమాట. ఓకేనా? సో నువ్వు H1 ని ఒక్కసారి కాకుండా మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేసావు అంటే అక్కడనే యు ఆర్ అవుట్ ఆఫ్ ద గేమ్. ఇంకా మళ్ళా నెక్స్ట్ మీకు జాబ్ రావడం గురించి పక్క పెడితే దే డోంట్ ఈవెన్ ఆస్క్ యూ ద నెక్స్ట్ క్వశ్చన్ అన్నమాట. So H1 must be included only once in a page or
ఇన్ ఎ పోస్ట్, ఆ H1 హెడింగ్ బై డిఫాల్ట్ గా ఎక్కడ ఉండిపోతుంది? మన టైటిల్లో ఉంటుందట. ఈ టైటిల్ ఉంది చూసారా, ఇది ఎలా ఉంది డిఫాల్ట్ గా? H1 H1 లో ఉంది. దీన్ని మనం చేంజ్ చేయలేము. యూ కాంట్ చేంజ్ దిస్. ఓకే, సో అందుకనే H1 లో కూడా మనం ప్రాపర్ గా కీవర్డ్ ని యాడ్ చేసుకున్నాం. ఓకే కదండి? క్లియర్ ఎవ్రీబడి? యా, క్లియర్? ఎస్ ఆర్ నో? సో ఈ యాడ్ టైటిల్ అనేది డిఫాల్ట్ గా H1 లో ఉంటది. మనం H1 అనేది ఒకటేసారి రాస్తాము. ఆ H1 లో ఖచ్చితంగా మన ఫోకస్ కీవర్డ్ రిపీట్ అయి ఉండేలాగా చూసుకోవాలి. సో మనకు 2 పనులు ఒకటేసారి అయిపోయినాయి. మన టైటిల్ అయిపోయింది, అట్ ద సేమ్ టైం H1 లో ఫోకస్ కీవర్డ్ కూడా అయిపోయింది. రైట్. సో నౌ యూ షుడ్ స్టార్ట్ రైటింగ్ కాంటెంట్. రైటింగ్ కాంటెంట్ అంటే మనం అందరం కాంటెంట్ రైటర్స్ కాదు. మీ అందరి ఉద్దేశం అదే కదా, నేను అంతగానం నా ఓన్ గా రాయలేను. ఓకే, రాయకపోతే యూ హ్యావ్ 2 ఆప్షన్స్. వన్ ఈస్ డూప్లికేటింగ్ ద కాంటెంట్, వేరే వెబ్సైట్ నుంచి కాపీ చేసి పేస్ట్ చేయడం. మరి అది చేయొచ్చా అండి? అది బ్లాక్ హ్యాట్. పోనీ ఏఐ ఇచ్చిన వాటిని వాడుకుందామా? వేరే కాంపిటీషన్ అంటే చేసుకోవచ్చా వేరే మ్యామ్ అలాగా? ఇప్పుడు ఏఐ ఇస్తుందండి. ఏఐ ఓకే, చాట్ జీపీటీ కానీ జెమినై కానీ మీరు వాడే ఏఐ టూల్స్ ఏవైతే ఉన్నాయో అవి వేరియేషన్ గా ఇస్తుంది. ఓకే, ఇప్పుడు 100 మంది సర్చ్ చేస్తే 100 మందికి డిఫరెంట్ కాంటెంట్ ఇయ్యడానికి దట్ ఏఐ ఈజ్ రెడీ. కానీ దాన్ని అడిగే విధానం మీద డిపెండ్ అవుతూ ఉంటది అనమాట. ఓకే, అంటే మేము ఇప్పుడు ఇక్కడ వేరే వెబ్సైట్ నుంచి తీసుకుని దాన్ని రీఫ్రెష్ చేసి అంటే వద్దు కొంచెం నో డోంట్ డూ దాట్. అది అప్పట్లో హ్యాక్, ఇప్పట్లో నడవదు. ఓకే, సో ఇప్పుడు ఈ ఏఐని మీరు అడిగే ఒక తరీకా, ఓకే, మీరు ఎంత డిఫరెంట్ గా అడుగుతారో అది కూడా అంత డిఫరెంట్ గా ఇస్తుంది అనమాట. సో ఇక్కడ నేను మీకు ఒక హెల్ప్ చేస్తాను, ఒక హింట్ ఇస్తాను. ఏంటంటే ట్రై టు యూస్ ఆల్ ఏఐస్. మీకు ఎన్ని ఏఐస్ తెలిస్తే అన్ని వాడండి. జెమినై వాడతారా, వాట్ వి కాల్ చాట్ జీపీటీ వాడతారా, ఏఐనైనా వాడండి. ఆస్క్ దోస్ ఏఐ లైక్ దిస్, ఆర్ పర్ప్లెక్సిటీని వాడుకోవచ్చు. ఇప్పుడు చూడండి, చాట్ జీపీటీ ప్లీజ్ జనరేట్ అ బ్లాగ్ focusing this keyword. I want you to write minimum 600 words lengthy article. Please do consider it is a SEO point of writing an article. Do not just write a content. Consider you are like a SEO expert. Okay, you are an SEO expert now. Think like an SEO expert and give me an article which consists of more than 600 to 700 words with proper headings, with proper usage of keyword called tourist places in Hyderabad. ఇప్పుడు ఎవరిని అడిగినా బ్లాగ్ ఇవ్వమని? చాట్ జీపీటీని అడిగినా. లెట్స్ గో టు జెమినై. జెమినై కూడా వాడదాం. Hi Gemini, I want you to provide me an article to write in my website to rank in Google for a keyword called tourist places in Hyderabad. Okay, I want you to think like an SEO expert and give me a wonderful article which should look simple. It should be readable, it should look attractive and catchy. People should be impressed with the content, and do not forget it should be SEO point of view. So I want to rank for this keyword. I don't know what you do. I want my article to rank for this keyword. So please give me minimum 600 to 700 words lengthy article to add in my website without any duplication. I want unique content. ఇగో ఇప్పుడు కావాలంటే పర్ప్లెక్సిటీని వాడండి. perplexity.ai. ఇది కూడా ఒక ఏఐ టూల్. లైక్
జెమినై, చాట్ జీపీటీ లాగా ఇది కూడా ఒక ఏఐ. ఓకే, సో ఈ మైక్ నాకు ఈ మధ్య చక్కగా పనిచేస్తా. హాయ్ పర్ప్లెక్సిటీ. ఇగో నేనేమన్నా ఇది ఏమొచ్చింది, అందుకని నేను దీన్ని, ఓ మై గాడ్, వెయిట్ స్టాప్. సో జెమినా అందుకని నుంచి దీనికి కాపీ మైక్ చేసి వాడను, పేస్ట్ చేయండి. అందుకని దీనికి మైక్ వాడను నేను. సో ఎస్, మనము ఇక్కడ కాపీ చేసింది ఇక్కడ యాడ్ చేద్దాం, సరేనా? పర్ప్లెక్సిటీ. ఎంతమందిని అడుగుతున్నా నేను? 3 మెంబర్స్ అడిగారు చాట్. 3 ఏఐస్ అడిగినా కదా. ఓకే, సో నౌ లుక్ ద మిరాకిల్. ఏం జరుగుతుందో చూడండి మీరే. ఓకే, దిస్ ఇస్ ద బెస్ట్ మెథడ్ యూ కెన్ ఫాలో. బెస్ట్ మెథడ్ అని చెప్పొచ్చు. అన్ని ఆర్టికల్స్ ఇస్తుందా? చాట్ జీపీటీ ఇస్తుంది, జెమినై ఇచ్చేసింది, అయిపోయింది కూడా. అండ్ పర్ప్లెక్సిటీ రిలేటెడ్ ఏంటి ఏమంటే, ఐ వాంట్ యూనిక్ కాంటెంట్. ఇది కూడా ఇచ్చేస్తుంది. ఇప్పుడు నేను చేసేది ఏంటంటే, జెమినీ కానీ చాట్ జీపీటీని కానీ వెళ్ళేసి అడుగుతా. ఏమని అడుగుతా? నేను నీకు 3 ఏఐ ఇచ్చిన కాంటెంట్ని ఇస్తా. నాకు ఆ 3 ఏఐ కాంటెంట్ 3 ఏఐస్ ఇచ్చిన కాంటెంట్ని బాగా అబ్జర్వ్ చేసి దాన్ని నువ్వు పారాఫ్రేజ్ చేయి. పారాఫ్రేజ్ చేయి అంటే, పారాఫ్రేజ్ అంటే రీరైట్. చేసి రీరైట్ మొత్తం 3 కంటెంట్స్, ముగ్గురు ఇచ్చిన కాంటెంట్స్ ని నువ్వు బాగా అబ్జర్వ్ చేసి రీరైట్ చెయ్యు. రీరైట్ చేసేసి ది బెస్ట్ కాంటెంట్ టు ర్యాంక్ అనేసి ఇవ్వు అని నేను అడుగుతా. అవునా కదా? ఇప్పుడు మూడింటిని అబ్జర్వ్ చేసి మిక్స్ చేసేసి నాకు రీరైట్ చేసి ఇస్తుంది. అవునా? గుడ్ కదా? రైట్ గైస్? Yes, ma'am. సో అట్లా ఫాలో అవుదాం. ఇప్పుడు చూడండి, now what I want you to do is, I will provide you the content which I have generated from Gemini and Perplexity. I want you to analyze these 3 contents: the content which you have provided, the content which Gemini has provided, and Perplexity. Analyze the whole content, think like an SEO expert and proper content writer who have 10 years of experience. Rewrite the whole content having 600 to 700 words, considering SEO points. I want you to repeat this keyword tourist places in Hyderabad wherever it is required to rank my website. Okay, right? సో ఇప్పుడు దీనికి ఇట్లా చెప్పేసిన, ఏమి ఇవ్వాలి మరి? చెప్పేసిన తర్వాత అది అర్థం చేసుకుంటే చూడండి. Content provide చేయండి. మొత్తం నీట్ గా ఏది బెస్ట్. ఇప్పుడు దీన్ని అంతా కాపీ చేద్దాం. దీన్ని జెమినై ఇచ్చిందంతా కాపీ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఇది అర్థం చేసుకోనివ్వండి. Done. This is Jim. Great. I'll do this using what I already have. I did not receive, so I analyzed and స్టాప్ పెట్టేస్తున్నా. అది జెమినై ఇయ్యక ముందే స్టార్ట్ చేసింది. ఇక్కడ జెమినై అని ఇస్తున్నా చూడండి. దిస్ ఈస్ జెమినై కాంటెంట్. ఓకే, అండ్ పర్ప్లెక్సిటీ కూడా ఇచ్చేద్దాం. ఏంటి పర్ప్లెక్సిటీ ఇయ్యలేదు? ఆహా, నేను లాగిన్ అవ్వలేదా? సరే, దట్స్ ఓకే లేండి. ఇది మళ్ళీ ఇప్పుడు నేను లాగిన్ అయ్యే వరకు టైం పడుతుంది. Yeah, సో you can compare these two. కంపేర్ these 2 and start. Perfect, Krishna Priya. I have gone through both contents carefully, your Gemini content and
మై వర్షన్ అంటే ఎవరు? చాట్ జీపీటీ. చాట్ జీపీటీ. సో ఎవరిది ఎలా ఉందో చెప్తుంది చూడండి. వెరీ స్ట్రక్చర్డ్, ఇన్ఫర్మేటివ్, కీవర్డ్ రిచ్, బట్ రీడ్స్ స్లైట్లీ రోబోటిక్ అండ్ బిట్ లాంగ్ వైండెడ్ అంట. మై వర్షన్ మోర్ న్యాచురల్ టోన్, డిస్క్రిప్టివ్ ఫ్లో, బట్ కుడ్ యూజ్ మోర్ సెకండరీ కీవర్డ్స్ అండ్ SEO ఎలిమెంట్స్. జెమినీ యూజ్డ్ వెల్. సో ఇది కంపారిజన్ కూడా చేస్తుంది చూడండి, వాళ్ళ వర్షన్ జెమినీ వర్షన్ ఎట్లుంది అనేసి. సో now below is the final rewritten version combining the SEO strength. So now what you can do is హ్యాపీగా తెచ్చుకోండి, ఆర్టికల్ అంతా తెచ్చుకోండి. ఈ టైటిల్ మళ్ళీ అవసరమా? ఐ థింక్ టైటిల్ ఆల్సో మీరు వాడచ్చు. టైటిల్ తీసుకొని ఈ టైటిల్ ప్లేస్ లో యాడ్ చేద్దాం. ఏమంటారు గైస్? కెన్ యూ సీ దట్ టైటిల్ మనం చేంజ్ చేసిన తర్వాత కెన్ యూ సీ ద స్కోర్? Yes, ma'am. 45. ఇప్పుడు నేనేం చేస్తున్నా, దీన్ని అంతటిని కాపీ చేసి సింపుల్ గా పేస్ట్ చేస్తున్నా. కెన్ యూ సీ ద స్కోర్? 53. 53 ఎందుకు వచ్చింది? అసలు ఏం చేసినామని 53 వచ్చింది అనుకుంటున్నారు? ఆ కంటెంట్ లో కూడా కీవర్డ్ Keywords highlight ఉంది. డిస్క్రిప్షన్ లో కెన్ యూ రీడ్ దిస్? First 10% of the content. కీవర్డ్ అనేది ఖచ్చితంగా ఫస్ట్ 10% ఆఫ్ ద కాంటెంట్ లో, అంటే మనం రాసే ఫస్ట్ 10% ఆఫ్ ద కాంటెంట్ లో ఖచ్చితంగా కీవర్డ్ ఒకసారి రిపీట్ చేసి ఉండాలి. మరి ఇక్కడ రిపీట్ అయ్యిందా లేదా? టూరిస్ట్ ప్లేసెస్ ఇన్ హైదరాబాద్. కెన్ యూ సీ? ఇక్కడ రిపీట్ అయింది కూడా, ఇక్కడ Yes, రిపీట్ yes, అయింది. 3 times. అవునా కదా? ఎస్. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, Yes, ma'am. సమ్ టైమ్స్ దేర్ మైట్ బి ఎ ఛాన్స్ మీ స్కోర్ కూడా డిక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకు డిక్రీజ్ అవుతుంది అంటే, మీరు ఫటాఫట్ లెంతీ ఆర్టికల్ రాశారు, బట్ యూ హ్యావెంట్ యూస్డ్ కీవర్డ్ ప్రాపర్లీ. అంటే కీవర్డ్ స్టఫింగ్ చేయొద్దు, ఇట్ ఈస్ అ బ్లాక్ హ్యాట్ టెక్నిక్ అని మనందరికీ తెలుసు. అలా అని అసలు మనం కీవర్డే రిపీట్ చేయకుండా ఆర్టికల్ రాసాం అనుకోండి, దెన్ ఇట్ ఈస్ అ వేస్ట్. పాలలో బూడిదలో పాలు పోసినట్లు. ఓకే, యూ బూడిదలో హ్యావ్ టు పన్నీరు. రిపీట్ ద కీవర్డ్ అన్నమాట. మరి ఎన్నిసార్లు రిపీట్ చేసుకోవచ్చు అంటే, ఐ వుడ్ రికమెండ్ యూ టు యూస్ సమ్వేర్ అరౌండ్ 150 to 200 వర్డ్స్ ఒకసారి రిపీట్ ద కీవర్డ్. ఓకేనా? రైట్. అలా రిపీట్ చేస్తూ ఉంటే గూగుల్ కి కూడా అర్థం అవుతుంది అనమాట. రైట్. సో ఇక్కడ చూడండి, ద చార్మ్ ఆఫ్ హైదరాబాద్, చార్మినార్, గోల్కొండ, ఇవన్నీ ఉన్నాయి చూడండి. సో యూ కెన్ కాపీ ద హోల్ కాంటెంట్, కానీ నేను యాజ్ ఆఫ్ నో మొత్తం కాపీ చేయట్లేదు, జస్ట్ సింగిల్ పారాగ్రాఫ్. అండ్ పారాగ్రాఫ్స్ కూడా మేక్ ష్యూర్ పారాగ్రాఫ్స్ ఆర్ స్మాల్. మరి పెద్ద పారాగ్రాఫ్లు పెట్టద్దు. పెద్ద పారాగ్రాఫ్ పెడితే చదవడానికి ఇంట్రెస్ట్ వస్తుందా ఆడియన్స్ కి? చెప్పండి. No, ma'am. రైట్. సో నెక్స్ట్ ఇలా చిన్న కాపీ చేసుకుంటూ అక్కడ ఏమైనా చేంజెస్ చేస్తారేమో చెయ్యండి, ప్రాబ్లమే లేదు. ఇక్కడ యూనో మీరు ఇన్ కేస్ టెక్స్ట్ ని చేంజ్ చేసుకోవాలి, సెంటెన్స్ ఫార్మేషన్ చేంజ్ చేసుకోవాలని హ్యాపీగా చేంజ్ చేసుకోండి. కెన్ యూ సీ ద స్కోర్ గైస్? స్కోర్ ఇంక్రీజ్ అవ్వంగా చూస్తున్నారా? ఎందుకు? చూడండి, అవి రిపీటింగ్ ద కీవర్డ్ ఆర్ నాట్? టూరిస్ట్ ప్లేసెస్ ఇన్ హైదరాబాద్, టూరిస్ట్ ప్లేసెస్ ఇన్ హైదరాబాద్ రిపీట్ చేస్తున్నామా లేదా? Yes, ma'am. చౌమహల్ ప్యాలెస్ చూసారా? చౌమహల్ ప్యాలెస్ No, ma'am. నేను హైదరాబాద్ లో అన్ని ఇయర్స్ ఉన్నా కానీ ఎప్పుడు చూడలే. 69 ఉండేనా? 62 ఉండే కదా? 62. ఓకే, చౌమహల్ ప్యాలెస్. దీన్ని ఏం చేస్తా అంటే H2 లో ఉంది కదా ఇది. ఇది ఏ హెడ్డింగ్ లో ఉందండి? H1. Which heading? Ma'am, H2. Can I make it H1 now? ఇందాక H1 No, హెడ్డింగ్ No, ma'am. Already H1 increase ma'am. H1 ని మళ్ళా యాడ్ చేయొద్దు మీరు. ఏంటండి? H1 రిపీట్ అవ్వద్దు అన్నారు కదా. రిపీట్ అవ్వద్దు. వన్ ఆఫ్ ద టూరిస్ట్ ప్లేసెస్ ఇన్ హైదరాబాద్. కనీసం H2 లో అట్లీస్ట్ ఇప్పుడు మీకు ఒక 5 H2s ఉన్నాయి అనుకోండి, అట్లీస్ట్ 2 H2s లో కీవర్డ్ ని రిపీట్ చేయండి ఒకసారి. ఓకేనా? Okay, ma'am. రైట్. ఓకే మ్యామ్. సో ఇప్పుడు మీరు మొత్తం రాసేసుకోండి, ఇంకా కాంటెంట్ నేను మొత్తం రాయట్లేదు. నెక్స్ట్ ఎంత మనకు హెడ్డింగ్స్ అయిపోయింది. తర్వాత
ఇమేజెస్ యాడ్ చేస్తామా లేదా జనరల్ గా? Yes, ma'am. ఎస్ మ్యామ్. Yes or no? Yes, ma'am. You Yes, can ma'am. also generate those images from ChatGPT. ChatGPT. చాట్ జీపీటీ. Okay. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ ఇచ్చేసి చార్మినార్ ఐకాన్స్ ఆఫ్ ఇండియా ఇక్కడ క్రియేట్ ఇమేజ్ పెట్టి మ్యామ్ Generate. ఇది డైరెక్ట్ తీసుకుంటుందా H2 H3 అట్లా అని లేకపోతే మనం మెన్షన్ చేయాలా అది? మనం మెన్షన్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, సపోజ్ ఇదేంటి, ది టేస్ట్ ఆఫ్ హైదరాబాద్ అని ఉంది. దీన్ని నేను మాన్యువల్ గా రాస్తాను చూడండి. ది టేస్ట్ ఆఫ్ హైదరాబాద్. ఇది ఇప్పుడు ఎలా ఉంది? నార్మల్ టెక్స్ట్ నార్మల్ టెక్స్ట్ లో ఉంది. సో ఇప్పుడు దీన్ని H2 లోకి మారుద్దాం. సెలెక్టెడ్, ఇక్కడ ఈ ఆప్షన్ ఉందా, పారాగ్రాఫ్, హెడింగ్, హెడింగ్ లో H2 H3 H4 H5 H6. ఓకేనా? గాట్ ఇట్? ఓకే మేడం. ఎస్ మ్యామ్. సో ఇప్పుడు ఇది ఏం చేస్తుంది, చాట్ జీపీటీ ప్రతి దానికి ఇమేజ్ కూడా డిజైన్ చేసి ఇస్తుంది. ఓకేనా? అఫ్ కోర్స్ మన బ్లాగ్ అన్నాక ఇమేజెస్ యాడ్ చేసుకుంటామా లేదా అండి? డూ వి యాడ్ ఇమేజెస్ ఆర్ నాట్? యాడ్ ఎస్ చేసుకుంటాం. మ్యామ్. సో ఇప్పుడు నేను ఇమేజ్ యాడ్ చేస్తా, లెట్ ఇట్ లోడ్. ఇది లోడ్ అయిన తర్వాత యాడ్ చేస్తా. మీన్ వైల్ విల్ డిస్కస్ ఇంటర్నల్ లింక్స్ అండ్ ఎక్స్టర్నల్ లింక్స్. ఇంటర్నల్ లింక్స్ అంటే ఇప్పుడు సపోజ్ ఈ వెబ్సైట్ ఉందండి. ఈ వెబ్సైట్ లో ఇదంతా ఆర్టికల్ కదా. ఇస్ ఇట్ అ క్లికబుల్ టెక్స్ట్? ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. ఇస్ దిస్ ఎస్ మ్యామ్. అండ్ దిస్, ఎస్ మ్యామ్. దిస్, ఎస్ మ్యామ్. ఇవన్నీ ఈ హైపర్ లింక్స్ అన్ని Hyperlink. క్లికబుల్ టెక్స్ట్ లే, అవునా? నేను ఈ హైపర్ లింక్ ఒక దాన్ని క్లిక్ చేస్తున్నా అండి. వాట్ ఇస్ దిస్ వెబ్సైట్? medicalnewstoday.com కదా. దీన్ని క్లిక్ చేస్తున్నా. ఇది వేరే వెబ్సైట్ కి తీసుకెళ్ళిందా లేకపోతే వాళ్ళ వెబ్సైట్ లోనే వేరే సోర్స్ Different తీసుకెళ్ళిందా? నో మ్యామ్. డిఫరెంట్ వెబ్సైట్ డిఫరెంట్ మ్యామ్. వెబ్సైట్. అదే దీన్ని క్లిక్ చేస్తున్నాయి 2020 లిటరేచర్ రివ్యూ అని. ఇప్పుడు వేరే వెబ్సైట్. వేరే వెబ్సైట్ తీసుకెళ్ళింది. నా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని ఇక్కడ క్లిక్ చేస్తున్నా. ఏ వెబ్సైట్ తీసుకెళ్ళింది? Same వేరే website. Same. సేమ్ It's a వెబ్సైట్ blog. కానీ వేరే ఆర్టికల్ మ్యామ్. వేరే ఆర్టికల్, ఆర్టికల్. అవునా? ఎస్ మ్యామ్. రైట్ కదా. సో దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ లింక్స్ అండి. వన్ ఈజ్ ఇంటర్నల్ లింక్ అండ్ అదర్ వన్ ఈజ్ ఎక్స్టర్నల్ లింక్. ఇంటర్నల్ లింక్ అంటే ద లింక్ విచ్ ఈస్ గివెన్ విత్ ఇన్ యువర్ వెబ్సైట్. అంటే నీ వెబ్సైట్ లోనే ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్ కి గానీ, ఒక పోస్ట్ నుంచి ఇంకొక పోస్ట్ కి గానీ నువ్వు లింక్ ఇచ్చుకుంటే దాన్ని ఏమంటారు? ఇంటర్నల్ లింక్. నీ వెబ్సైట్ నుంచి వేరే వాళ్ళ వెబ్సైట్ కి నువ్వు లింక్ ఇచ్చుకుంటే దాన్ని ఏమంటారు? ఎక్స్టర్నల్ లింక్. ఎక్స్టర్నల్. ఇట్ ఈస్ లైక్ మీ ఇంట్లోనే మీరు ఫ్రమ్ వన్ రూమ్ టు అనదర్ రూమ్, లైక్ కిచెన్ టు హాల్, హాల్ టు బెడ్రూమ్, బెడ్రూమ్ టు కిచెన్, ఇంట్లోనే మూవ్ అవుతుంటే ఇట్ ఈస్ లైక్ అన్ ఇంటర్నల్. ఇంటర్లింక్. మీ ఇంట్లో నుంచి మీ నేబర్ ఇంటికి వెళ్తారు కదా, దాన్ని ఏమంటాం? ఎక్స్టర్నల్ లింక్. ఇంటర్నల్ లింక్ అంట. ఓకే, ఇప్పుడు నేను కూడా ఇస్తున్నా. యాజ్ ఆఫ్ నౌ నేను జస్ట్ ర్యాండమ్ గా చౌ మహల్ ప్యాలెస్ ఇట్లుంది కదా, దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ లింక్ బటన్ ఉందా, లింక్ Yes, ma'am. మీరు ఏ టెక్స్ట్ కైనా ఇచ్చుకోవచ్చు, మీ ఇష్టం. లింక్ బటన్ క్లిక్ చేసి పర్ నౌ నేను జస్ట్ నా మెయిన్ వెబ్సైట్ లింకే ఇస్తున్నా ఇక్కడ అండ్ అప్లై ఇట్. సో ఇప్పుడు ఇస్ దిస్ అన్ ఇంటర్నల్ లింక్ ఆర్ ఎక్స్టర్నల్ లింక్? ఇంటర్నల్ లింక్. ఇంటర్నల్ లింక్. Internal link. Can you look at the score again? ఎస్ మ్యామ్. 67. 7. Okay. And ఇక్కడ రాయల్ గ్రాండియర్ దీన్ని సెలెక్ట్ చేసి లింక్ ఆప్షన్ క్లిక్ చేసి ఏదో ఒక దానికి హైదరాబాద్ ట్రిప్ అడ్వైజర్ కి ఇస్తా, ఈ వెబ్సైట్ కి ఇస్తా. ఓకేనా? ఈ వెబ్సైట్ లింక్ ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి అప్లై చేసి కెన్ యూ సీ ద స్కోర్? 72 మ్యామ్. ఇది ఏ లింక్, ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ లింక్? ఇంటర్నల్ లింక్. ఇంటర్నల్ మేడం. ఎక్స్టర్నల్ లింక్. ఎక్స్టర్నల్ లింక్. External link. ఇంటర్నల్ లింక్ అని ఎవరో అంటున్నారు. ఇంటర్నల్ లింక్ అంటే మన వెబ్సైటే,
ఎక్స్టర్నల్ లింక్ అంటే వేరే వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళడం. ఓకేనా? సో నౌ ఇప్పుడు ఈ వెబ్సైట్ వాళ్ళు ఆర్ దే గివింగ్ ఇంటర్నల్ లింక్స్ అండ్ ఎక్స్టర్నల్ లింక్స్ గైస్? బోత్ Yes, ma'am. ఇస్తున్నారా లేదా? both Both, రెండు ma'am. ఇస్తాం. రెండు ఇస్తున్నారు. మనం కూడా ఇస్తున్నామా? Yes. అందుకనే ma'am. మీకు స్కోర్ అనేది పెరిగింది. ఇప్పుడు మనకు ఇక్కడ చూడండి చార్మినార్, నేను ఏమి ఇచ్చినా చార్మినార్ ద టైమ్లెస్ ఐకాన్ ఆఫ్ హైదరాబాద్ జనరేట్ ఇమేజ్ ఫర్ దిస్ అన్న. జనరేట్ చేసిందా లేదా హ్యాపీగా? Yes, ma'am. Yes, ma'am. ma'am. దాన్ని ఏం చేద్దాం మనం? డౌన్లోడ్ down- చేసుకుంటాం. డౌన్లోడ్ వేరే వాళ్ళ వెబ్సైట్స్ నుంచి కానీ గూగుల్ నుంచి కానీ కాపీ చేయాల్సిన పని ఉందా? నో మ్యామ్. లేదు మ్యామ్. మ్యామ్ హ్యాపీ మ్యామ్ ఇలా తీసుకోవచ్చా మ్యామ్? కాపీరైట్స్ ఏమి రావు మ్యామ్? ప్రాబ్లం లేదు, ChatGPT. దీంట్లో Okay. కాపీరైట్స్ ఏం లేదు. ఇది ఓకే. జనరేట్ చేసింది కదా ఓన్ గా, దీంట్లో ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే. ఓకే, ఇప్పుడు ఆ ఇమేజ్ వచ్చేసి ఈ చార్మినార్ దగ్గర యాడ్ చేస్తా. ఎక్కడైనా యాడ్ చేసుకోండి, జస్ట్ ఇట్లా ఎంటర్ నొక్కి ప్లస్ ఐకాన్ ఉందా, ప్లస్ ఐకాన్ ఏంటది, ఇమేజ్ కదా, ఇమేజ్ అప్లోడ్, ఇదే కదా. ఊరికే ఇలా అప్లోడ్ చేస్తే కాదు, గూగుల్ దీన్ని చదవలేదు. బేసిక్ గా గూగుల్ ఇమేజెస్ ని కానీ లింక్స్ ని కానీ, ఇగో మీరు కావాలంటే దీన్ని పొజిషన్ ని అటు ఇటుగా అలైన్మెంట్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, అలైన్మెంట్ సెంటర్ పెడుతున్నా. ఇప్పుడు ఊరికే ఇమేజ్ యాడ్ చేస్తే సరిపోదు, గూగుల్కి అర్థం కావాలి కదా. దానికోసమే ఇమేజ్ ఆల్ట్ అంటాం, అంటే ఆల్టర్నేటివ్ టెక్స్ట్ ఫర్ ద ఇమేజ్, ఆల్టర్నేట్ టెక్స్ట్ ఫర్ ద ఇమేజ్. Image. ఓకేనా? సో ఇప్పుడు చూడండి ఎలా రాస్తాము. ఇది ఇమేజ్ కదా, దీన్ని సెలెక్ట్, ఇట్లా దీని మీద కర్సర్ పెట్టండి. ఓకే, క్లిక్ ఆన్ ఇట్. ఇక్కడ మీకు సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది, క్లిక్ ఆన్ ఇట్. ఇక్కడ ఆల్టర్నేటివ్ టెక్స్ట్ ఉంటుంది. ఆల్టర్నేటివ్ టెక్స్ట్ లో చార్మినార్ ఈస్ sorry, one of the tourist places in Hyderabad. అంటే ఇక్కడ కూడా మీరు, నేను మర్చిపోయింది ఏంటి, కీవర్డ్ కీవర్డ్ మ్యామ్. keyword, right? Now can you see the score? 75. అవును, అలా ఒక్క ఇమేజ్ యాడ్ చేస్తామా, మళ్ళీ ఇప్పుడు గోల్కొండ ఫోర్ట్ ఉంది, గోల్కొండకు కూడా మళ్ళీ ఒక ఇమేజ్ యాడ్ చేస్తాం, మళ్ళీ దానికి కూడా ఆల్టర్నేటివ్ టెక్స్ట్ రాయాలా లేదా? Yes, Yes, ma'am. ma'am. ఎస్, ఎవ్రీ ఇమేజ్ యూ యూస్ మస్ట్ హ్యావ్ ఆల్టర్నేటివ్ Alt టెక్స్ట్. text. కానీ ప్రతి ఇమేజ్ కి యూ నీడ్ నాట్ టు యాడ్ ద ఫోకసింగ్ కీవర్డ్. కనీసం ఒక్క ఇమేజ్ కి యాడ్ చేస్తే సరిపోతుంది. మీరు 10 ఇమేజెస్ యాడ్ చేశారు, 10 ఇమేజెస్ కి ఆల్టర్నేటివ్ టెక్స్ట్ లో ఫోకస్ కీవర్డ్ ఉండాల్సిన పని లేదు, ఒక్క ఇమేజ్ లో ఉంటే సరిపోతుంది. ఓకేనా? ఓకే మ్యామ్. సో ఇంకా ఏం మిగిలింది ఇందులో? Paralinks. Paralinks. Permalinks. పర్మాలింక్స్ మిగిలింది. మేడం పర్మాలింక్ ఐ అంటే హ్యావ్ ఏ క్వశ్చన్. ఉమ్, సో ఇప్పుడు 10 ఇమేజెస్ కి కీవర్డ్స్ పెడితే ప్రాబ్లం ఏదైనా అవుతుందా? కీవర్డ్ స్టఫింగ్ అవుతుంది, ప్రాబ్లం ఏం కాదు. ఓకే. అంతే కదా, రైట్? కీవర్డ్ Yeah. స్టఫింగ్ మీన్స్ యు ఆర్ రిపీటింగ్ ద కీవర్డ్స్ అన్నెసెసర్లీ. ఓకే, Okay. కీవర్డ్ స్టఫింగ్ అవుతుంది. సో నా పర్మాలింక్ అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు క్లిక్ చేసిన వెబ్సైట్ లో ఇది ఏంటి, దీని ఏమంటాం, వి కాల్ ఇట్ అస్ అడ్రస్ ఆర్ లింక్, వెబ్సైట్ అడ్రస్, వెబ్సైట్ address. యూఆర్ఎల్, URL. పేజ్ అడ్రస్, పోస్ట్ అడ్రస్ అంటాం. ఈవెన్ ఆ లింక్ లో కూడా, అంటే ఆ యూఆర్ఎల్ లో కూడా, డూ యూ సీ ద Keyword. ఫోకస్ కీవర్డ్? ఎస్ ఆర్ నో? Yes, ma'am. అవునా లేదా? దీన్నే పర్మాలింక్ అంటాం. ఓకే, పర్మాలింక్ అంటే మన పోస్ట్ అడ్రస్ ఆర్ పేజ్ అడ్రస్. ఈవెన్ మన పర్మాలింక్ లో కూడా మనం ఏముండేలాగా యాడ్ చేయాలి, కీవర్డ్. మన Keyword. ఫోకస్ కీవర్డ్. Focus keyword. సో డిఫాల్ట్ గా ఉంటది, బట్ ఉండకపోతే ఏంటో చూపిస్తా. ఫస్ట్ పబ్లిష్ ఇట్, పబ్లిష్ చేయండి ఇక్కడ 2 సార్లు. Meanwhile, మ్యామ్
ఎక్స్‌క్యూజ్ మీ యాహ్! మ్యామ్. చెప్పండి వింటున్నా. మ్యామ్ ఇందాక మీరు రాసారు కదా! చార్మినార్ ఈస్ వన్ ఆఫ్ ద టూరిస్ట్ ప్లేసెస్ హ్మ్. అని. హ్మ్. అది టెక్స్ట్ అక్కడ రిఫ్లెక్ట్ అవుతుందా మేడం? అది దాని మీద కనపడదు. ఇది బ్యాక్ ఎండ్ గూగుల్ కోసం. ఓకే. స్కోర్ ఎలా ఇంక్రీజ్ అయింది మ్యామ్ అది రాసాక? ఆల్టర్‌నేటివ్ టెక్స్ట్ వాడినాం గదా! ఇక్కడేంటి నేను చెప్పాను గదా! మీరు ఈ ఇంపార్టెంట్ ప్లేసెస్‌ని వాడుకుంటూ పోతే మీరు ఆన్ ర్యాంక్ పేజ్ అనేది ఎస్‌ఈఓ స్కోర్ అనేది స్కోర్ పెరుగుతుంది. పెరుగుతుంది. ఓకే. అర్థమైందా? ఓకే మ్యామ్. యాహ్! సో, ఇప్పుడు మన పర్మా లింక్ కనిపిస్తదా లేదా ఒకసారి చూడండి. ఇదే సెట్టింగ్ బటన్ క్లిక్ చేసి క్లిక్ ఆన్ పోస్ట్. ఇక్కడ స్లగ్ అని ఉందా? యెస్ కెన్ మ్యామ్. యూ సీ గైస్ స్లగ్‌లో? ఎస్ మన మ్యామ్. స్లగ్ ఎలా ఉంది? అంటే మన యూఆర్ఎల్ ఎలా ఉంది చూడండి. మీది. క్వెషన్ మార్క్ p ఈజ్ ఈక్వల్స్ టు 170. ఇదేమన్నా రీడబుల్‌గా ఉందా అండి? నో మ్యామ్. నో. లేదు గదా! ఇప్పుడు మనం ఏం చేయాలో చూపిస్తాను. యూ జస్ట్ హావ్ టు గో త్రూ ద వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్ సెట్టింగ్స్ అన్నమాట. సెట్టింగ్స్‌లోకెళ్ళిపోవాలి. ఎవరికైనా ఇట్లా కనిపిస్తే నేను చెప్పే ప్రొసీజర్‌ని మీరు ఫాలో అవ్వండి. ఓకేనా? ఇగో చూడండి. మన ఆర్టికల్ కనిపిస్తుందా గైస్? యెస్ Yes, మ్యామ్. యూ ఆర్ ma'am. ఏబుల్ టు సీ ద ఆర్టికల్? ఎస్ యాహ్! మ్యామ్. ఇప్పుడు డాష్‌బోర్డ్‌లోకెళ్ళిన తర్వాత గో టు సెట్టింగ్స్. సెట్టింగ్స్‌లో ఇక్కడ పర్మాలింక్స్ కనిపిస్తుందా? యెస్ Yes, మ్యామ్. ma'am. మీరు ప్రతి పోస్ట్‌కి ఇది చేంజ్ చేసుకోవాల్సిన పని లేదు. జస్ట్ ఒక్కసారి చేంజ్ చేసుకుంటే సరిపోతది. మీరు రాసే ప్రతి పోస్ట్‌కి మంచినే వస్తది. ఇప్పుడు డిఫాల్ట్‌గా మీ పర్మాలింక్ స్ట్రక్చర్ ఎలా ఉంది? ఇలా ఉందంట. బాగుంది. Yes, ma'am. అలా ఉండాలా? ఉండొద్దు గదా! అవును. మనకి ఏం గావాలి? పోస్ట్ నేమ్ కావాలి. అండ్ నౌ సేవ్ చేంజెస్. ఓకే. నౌ యూ విల్ సీ ద స్కోర్. అట్ ద సేమ్ టైమ్ మన పర్మాలింక్‌ని గూడా మీరు చూడొచ్చు. అది మొత్తం ఫుల్‌గా లోడ్ అయిన తర్వాతనే ఇక్కడొచ్చి చెక్ చేయండి. లేకపోతే అది కనపడదు. బికాజ్ అది అప్‌డేట్ అవ్వాలి గదా! ఆ సెట్టింగ్ అనేది. సో మీన్ వైల్ ఇక్కడున్నవి ఓకే. 75 అయింది గదా! ఇప్పుడు నేను మళ్ళా పోస్ట్ క్లిక్ చేసేసి ఆ పోస్ట్‌ని క్లిక్ చేస్తాను చూడండి. ఇదే గదా మన పోస్ట్. యాహ్! ఎస్ మ్యామ్. ఎడిట్ క్లిక్ చేస్తున్నా. సో నౌ కెన్ యూ సీ ద స్కోర్? 75 నుంచి 76. 76 ఎందుకొచ్చింది? మనం పర్మాలింక్ యాడ్ మన పర్మాలింక్ ఇప్పుడు సెట్ అయిందా లేదా మీరే చూడండి. సెట్టింగ్స్‌లోకెళ్తున్నా. ఇగో స్లగ్. చూడండి. ఇంతకుముందు p ఈజ్ ఈక్వల్స్ టు సంథింగ్ వచ్చింది. ఇప్పుడు మొత్తం మన టైటిల్‌లో ఏముందో మొత్తం అదే వచ్చిందా? ద అల్టిమేట్ గైడ్ టు టూరిస్ట్ ప్లేసెస్. మరి ఇంత పెద్దగా గూడా ఉండొద్దన్నమాట. ఓకే. సో నేనేం చేస్తా అంటే దీన్ని కొంచెం తగ్గిస్తా. యెస్. ఇంత పెడతా. ఓకే గదా! ఓకే మ్యామ్. అండ్ సేవ్ ఇట్. Okay, ma'am. మరీ లాంగ్ ఉండొద్దు పర్మాలింక్. అలా అని మరీ షార్ట్‌గా గూడా ఉండొద్దు. మీడియంగా మెయింటైన్ చేసుకోండి. ఓకే. రైట్? సో నౌ ఇక్కడ యూ విల్ స్టార్ట్ నోటీసింగ్ ద స్కోర్ ఇంక్రీజింగ్ 76కి వచ్చింది గదా! ఇప్పుడు ఇక్కడుండే ఎస్‌సిఓ ఫ్యాక్టర్స్ ఆన్ పేజ్ ఎస్‌సిఓ, ర్యాంక్ మ్యాథ్ ఇచ్చినవి కొన్ని చూడండి. మెయిన్‌గా నేను చెప్పినేటివి పాటించండి. మెటా టైటిల్ అండ్ మెటా డిస్క్రిప్షన్. ఓకే. దీస్ ఆర్ ఎనఫ్. ఇది ఇంకా ర్యాంక్ మ్యాథ్ కొన్ని ఎక్స్‌ట్రా థింగ్స్ చెప్తది. మనకు అవి అవసరం లేదు. బట్ ఇఫ్ యూ వాంట్ అన్ ఐడియా ఒకసారి చదవండి. ఐడియా వస్తది. ఫస్ట్ ఏంటి? మన Are గ్రీన్ you కలర్ టిక్ using మార్క్ అన్ని మనం చేసినాం అన్నట్టు. యూ ఆర్ యూజింగ్ ఫోకస్ కీవర్డ్ ఇన్ మెటా టైటిల్. వాడామా లేదా? అందుకనే గ్రీన్ Yes, కలర్ ma'am. ఇస్తుంది. ఫోకస్ కీవర్డ్ యూజ్డ్ ఇన్‌సైడ్ మెటా డిస్క్రిప్షన్. వాడామా లేదా? Yes, ma'am. యెస్ ఆర్ నో? రైట్? Yes, ma'am. ఫోకస్ కీవర్డ్ ఈస్ నాట్ ఫౌండ్ ఇన్ ద యూఆర్ఎల్. మనం రాసాం గదా ఇప్పుడే. టూరిస్ట్ ప్లేసెస్ ఇన్ హైదరాబాద్ వచ్చింది కదా. ఓహ్! ఇక్కడ గదా! ఒకసారి సారీ. రిఫ్రెష్ చేయండి. ఇక్కడ నేను ఇంతకుముందు రిఫ్రెష్ చేయని ట్యాబ్. ఇగో చూడండి.
ఫోకస్ కీవర్డ్ యూస్డ్ ఇన్ ద యూఆర్ఎల్ ఆర్ నాట్? మన Yes, పర్మా ma'am. లింక్ లో ఉందా లేదా? ఉంది ఎస్. ma'am. ఫస్ట్ 10% ఆఫ్ ద కాంటెంట్ లో మనం ఫోకస్ కీవర్డ్ ని వాడామా లేదా? వాడాను ma'am. వాడాం. బట్ మన మేము ఇక్కడ ఫోకస్ కీవర్డ్ కాంటెంట్ లో రాసేటప్పుడు మధ్య మధ్యలో ఫోకస్ కీవర్డ్ ని వాడుతున్నామా లేదా? Yes, ma'am. ఎస్ వాడుతున్నాం. అండ్ ఎర్రర్ ఏంటి ఇక్కడ? 260 words. Words, ఈవెన్ మీరు నేను చాట్ జీపీటీని అడిగినప్పుడు కూడా నేను మినిమం ఎన్ని వర్డ్స్ లెంత్ అడిగాను? 600 to 700. యాజ్ ఆఫ్ నో నేను మీకు చెప్పాను, మనం మొత్తం రాయడానికి మొత్తం కాపీ పేస్ట్ చేయలేను ఇప్పుడు నేను, మీరు చేసుకోండి అని చెప్పాను. ఓకే, దిస్ ఇస్ నాట్ అన్ ఎర్రర్. Yes, ma'am. Okay, ma'am. నెక్స్ట్, ఫోకస్ కీవర్డ్ ఇన్ ఫౌండ్ ఇన్ సబ్ హెడింగ్స్. సబ్ హెడింగ్స్ అంటే H2 లో గానీ H3 లో గానీ మనం వాడామా H2 లో? Yes, ma'am. ma'am. Got ఎస్. it. ఫోకస్ కీవర్డ్ ఫౌండ్ ఇన్ ఆల్ట్ అట్రిబ్యూట్, ఇమేజ్ ఆల్ట్ అట్రిబ్యూట్ Yes, ma'am. Vadam, ma'am. వాడామా? Yes. అంటే ఇమేజ్ ఆల్ట్ అట్రిబ్యూట్. కీవర్డ్ డెన్సిటీ is 1.92. The focus keyword and combination appear 5 times. ఈ కీవర్డ్ డెన్సిటీ అనేది నెంబర్ మంచిగా ఉండాలి. అంటే మన కీవర్డ్స్ ని ఎవ్రీ 100 to 200 వర్డ్స్ రిపీట్ చేసుకుంటే కీవర్డ్ డెన్సిటీ బాగుంటది. లేకపోతే ఇది కూడా ఎర్రర్ చూపిస్తుంది. URL is 78 characters long. Consider shortening it అంట. నేను చెప్పానా URL అంటే పర్మా లింక్, కొంచెం షార్ట్ చేసుకోండి బెటర్. కానీ నేను షార్ట్ చేసేసిన, బట్ ఇంకా షార్ట్ చేయమని అంటుంది. దట్స్ ఓకే, దట్ ఈస్ నాట్ ఎన్ ఎర్రర్. గ్రేట్, యు ఆర్ లింకింగ్ టు ఎక్స్టర్నల్ రిసోర్సెస్ అంటే మన external links ఇచ్చాం, ma'am. వెరీ గుడ్. యు ఆర్ లింకింగ్ టు అదర్ రిసోర్సెస్ ఆన్ యువర్ వెబ్సైట్ విచ్ ఈస్ గ్రేట్ అంటే External. External. Links used. you are linking to other resources on your website. ఇంటర్నల్ లింక్ You haven't used this focus keyword before. Is it error or is it a good thing? Good thing, ma'am. అంటే మనము మన వెబ్సైట్ లో ఒక కీవర్డ్ ని ఎన్నిసార్లు రిపీట్ చేస్తామండి? ఒకసారి. ఇప్పుడు నేను ఏ కీవర్డ్ వాడినా, టూరిస్ట్ ప్లేసెస్ ఇన్ హైదరాబాద్ అని ఫోకస్ కీవర్డ్ వాడుతూ ఈ ఆర్టికల్ రాసిన. రేపు ఇంకొక ఆర్టికల్ రాస్తా, కెన్ ఐ యూస్ ద సేమ్ ఫోకస్ కీవర్డ్? No, ma'am. No. నో. అదే అది చెప్తుంది, నేను ఇంతకు ముందు ఆ ఫోకస్ కీవర్డ్ ని వాడలేదని. ఇంకా ఇవన్నీ అవసరం లేదు. use content Now save it. This is how you do on page SEO. You need not to get 100 out of 100. Okay, Ma'am. ఇది జస్ట్ ర్యాంక్ మ్యాథ్ ఎక్స్ట్రా ఆప్షన్స్ అన్నమాట, అంతే. 100 out of 100 అవసరం లేదు. ఈ ప్లేసెస్ ని మీరు కన్సిడర్ చేసేసి ఫోకస్ కీవర్డ్ ని ప్రాపర్ గా యూస్ చేస్తూ మీరు రాయాలి ఆర్టికల్ ని ఆర్ పేజ్ నైనా. Ma'am, Got how it? much score is good? How much? How much score is good enough This for a score doesn't determine your SCRP ranking. నీకు ఈ స్కోర్ 100/100 వస్తే SCRP లో ఫస్ట్ ఉంటావని కాదు. నీకు ఈ స్కోర్ 0 ఉన్నంత మాత్రం నువ్వు SCRP లో బాటం ఉంటావని కాదు. ఓకే, అఫ్ కోర్స్ 0 ఉంది అంటే నువ్వు ఇంకా ఏ ఆప్టిమైజేషన్ చేయలేదని అర్థం. ఓకే, స్కోర్ మీద కాన్సన్ట్రేట్ చేయొద్దు, కాన్సన్ట్రేట్ ఆన్ ద ప్లేసెస్. ఓకేనా? స్కోర్ ఆటోమేటిక్ గా పెరుగుతుంది మీరు నేను చెప్పిన ప్లేసెస్ మీద కాన్సన్ట్రేట్ ఓకే, చేస్తే. నాకు ఒక డౌట్ ఇక్కడ. మనం తీసుకున్న రీసెర్చ్ వర్డ్ ఏమో ఇక్కడ బెస్ట్ టూరిస్ట్ ప్లేసెస్ టు విజిట్ హైదరాబాద్ అని తీసుకున్నారు కదా. మ్మ్. ఈ కీవర్డ్ మనం ఎక్కడ యూజ్ చేయలేదు కదా. అదే కదా నేను వాడింది. Tourist టూరిస్ట్ places. అంటే మొత్తమా? నేను అనేది అది. Best మొత్తం ఏం place అవసరం to లేదు. ma'am. మనం ఓన్లీ టూరిస్ట్ తీసుకున్నాం, ma'am. మొత్తం ఏం అవసరం లేదు. ఇప్పుడు బెస్ట్ అని సెర్చ్ చేసినా కూడా పాపప్ అవుతుంది. okay ఎగ్జాక్ట్ గా బెస్ట్ టాప్ 10 ఇప్పుడు వి కాంట్ రిపీట్ ద సేమ్ బెస్ట్ టాప్ 10 ఇన్ ద ఎంటైర్ ఆర్టికల్ కదా. ఇప్పుడు చూడండి, ఈ ఓకే ఆర్టికల్ రాసేటప్పుడు మధ్య మధ్యలో టూరిస్ట్ ప్లేసెస్ ఇన్ హైదరాబాద్ వాడుతున్నా. ప్రతిసారి బెస్ట్ టూరిస్ట్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ హైదరాబాద్ అని రాయడం పాసిబుల్ అవుతుందా? కాదు. match అవుతుంది మ్మ్. అంటే అంత పెద్ద వర్డ్ ని మనం ప్రతిసారి రిపీట్ చేస్తే అదేదో మనం వాంటెడ్లీ చేసినట్లు ఉంటది.
Looks అవసరం odd. లేదు. స్టిల్ పీపుల్స్ వెన్ సర్చెస్ ఫర్ బెస్ట్ టూరిస్ట్ ప్లేసెస్ మన పాపప్ అవుతుంది. ఓకే. మ్యామ్ యాహ్! మ్యామ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సర్సైజ్ వర్కౌట్స్ టు లూజ్ వెయిట్ అని ఉంది కదా మ్యామ్. ఇప్పుడు ఎక్సర్సైజ్ వర్కౌట్స్ మీద ఫోకస్ చేయాలా? లేకపోతే లూజ్ వెయిట్ మీద? అది మరీ షార్ట్ అయితది. ఎక్సర్సైజ్ వర్కౌట్స్ అనేది షార్ట్ టైల్ అయిపోతుంది. చూసుకోండి. అదే అంటే ఇదర్ వర్కౌట్స్ అనేదా లూజ్ వెయిట్ దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి కీవర్డ్? ఫర్ ఎగ్జాంపుల్. ఎక్కువ ఫోకస్ దేని మీద చేయాలనేది మీరు కీవర్డ్ రీసెర్చ్ చేసినప్పుడు మీరు చూసుకునే సెర్చ్ వాల్యూమ్, కాంపిటీషన్‌ని బట్టి మీరు పిక్ చేసుకోవాలి. ఓకే. అంటే మనం ఇచ్చే మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్ మీద బేస్ అయి ఉంటుంది. నో. ఇట్ ఈస్ ఆల్వేస్ మీ కీవర్డ్ రీసెర్చ్ మీదనే చూజ్ చేసుకోండి. ఓకే. నేను ఫస్ట్ కీవర్డ్ బెస్ట్ స్కూల్స్ అని పిక్ చేస్తున్నా కదా మ్యామ్. అది కాకుండా ఇప్పుడు దీంట్లో చేంజ్ చేసుకోవచ్చా మ్యామ్? కీవర్డ్ ఇప్పుడు చేంజ్ చేసుకోండి. మీరు మళ్ళా కీవర్డ్ రీసెర్చ్ చేసి చేంజ్ చేసుకోండి. ఓకే. 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 రైట్. సో విల్ యూ ట్రై రైటింగ్ వన్ ఆర్టికల్ బై టుమారో? Yes, ma'am. మీరు Yes, పిక్ ma'am. చేసుకున్న ఫోకస్ కీవర్డ్ మీద నాకు మినిమం 75 స్కోర్ వచ్చేలాగా చూడండి. ఓకే Sure, మ్యామ్. ma'am. అఫ్ కోర్స్ ఐ డోంట్ కేర్ అబౌట్ ద స్కోర్. కానీ ఈ స్కోర్ పెరిగితే నేను చెప్పిన ఆ ఆప్షన్స్ అన్ని ప్లేసెస్ ని మీరు ఆప్టిమైజ్ చేసినట్లు నేను నమ్ముతాను అన్నమాట. ఆప్షన్స్ అన్ని యూజ్ చేసి యూజ్ చేశారు అని నమ్ముతాను. ఓకే. మ్యామ్ మీరు ఇంతకుముందు ఒక వెబ్సైట్ లో ఎక్స్టర్నల్ లింక్స్ చూపించారు కదా, అంటే అందులో లింక్స్ వేరే, అంటే మళ్ళీ అక్కడ డిఫరెంట్ ఉంది కదా మ్యామ్, అవును. అలా తీసుకుంటే ఏం కదా ఎక్స్టర్నల్ లింక్స్ ఆర్ ఇంటర్నల్ లింక్స్? ఎస్ మ్యామ్. ఎక్స్టర్నల్ లింక్ Ma'am, వేరే article related తీసుకోవాలా? ఎక్స్టర్నల్ లింక్స్ ఇప్పుడు నేను దేని గురించి రాశాను? టూరిస్ట్ ప్లేసెస్ అని ఇచ్చాను. ఇక్కడ నుంచి నేను వెళ్ళేసి సచిన్ టెండూల్కర్ ఇన్ఫర్మేషన్ కి ఎక్స్టర్నల్ లింక్ ఇవ్వాలా? నో మ్యామ్. Ma'am. సబ్జెక్ట్ మీద చార్మినార్ గురించి Topic ఇవ్వాలి. related. చదివేటోన్ని మనము గుర్తు పెట్టుకొని చేయాలి. ఏదైనా యూజర్ ని దృష్టిలో పెట్టుకొని చేయాలి. యూజర్ అనేటోడు ఆ లింక్ ని క్లిక్ చేసినప్పుడు హీ మైట్ బి ఎక్స్పెక్టింగ్ సంథింగ్ రిలేటెడ్ టు దాట్ కదా. Yes, ma'am. yes, ఎస్ ఆర్ నో? అందుకనే నేను సపరేట్ గా ట్రిప్ అడ్వైజర్ తీసుకొని దీనికి ఇచ్చిన. గాట్ ఇట్? అర్థమైందా? సో Madam- ఎట్లా పడితే అట్లా ఇవ్వద్దు. మ్యామ్ కొంచెం దానికి రెలవెంట్ గా చూసుకొని ఇవ్వండి. ఎక్స్టర్నల్ లింక్స్ తీసుకుంటే కాపీరైట్స్ అలాంటి ఇష్యూస్ ఏమి ఉండవా? ఏముండవు. మ్యామ్. ఎక్స్టర్నల్ ఇస్ అన్ SEO ఫ్యాక్టర్. వాళ్ళకి ట్రాఫిక్ పెరుగుతుంది. వాళ్ళు పర్మిషన్ లేకుండా తీసుకొచ్చా మ్యామ్ వేరే వాళ్ళ ఇప్పుడు నేను ఈ ట్రిప్ అడ్వైజర్ ఏమన్నా అడిగానా? పోనీ మెయిల్ పెట్టానా? కాల్ చేశానా? డిడ్ ఐ టేక్ ఎనీ పర్మిషన్స్? నో పర్మిషన్స్ ఆర్ రిక్వైర్డ్. ఓకే. హ్యాపీగా మీరు ఎక్కడికైనా మీరు ఎక్స్టర్నల్ లింక్స్ ఇచ్చుకోవచ్చు. మ్యామ్ హోటల్స్ ఇలా ఫ్లైట్స్, హోటల్స్ ఈ ప్లేస్ అన్ని పెట్టొచ్చా? దేనికైనా ఇట్స్ అప్ టు యూ. మీరు రాసే ఆర్టికల్ మీద బేస్ అయ్యి ఉంటుంది. సో మనకి ఎలాంటి యూసేజ్ ఉంటుందా? ఏంటండి? ఇప్పుడు ఆ లింక్స్ మనం పెట్టుకుంటే మన బ్లాగ్ ట్రాఫిక్ పెరుగుతుందా? Score పెరుగుతుంది. మన బ్లాగ్ ట్రాఫిక్ పెరగదు. యూజర్ కి గూగుల్ కి మనం ఒకటి ఇండికేట్ చేస్తున్నాం. ఏంటంటే నా వెబ్సైట్ కి వచ్చిన యూజర్ ని నా వెబ్సైట్ లోనే నేను ఎండ్ చేపిస్తలేను. we are trying to make them visit some other external sources so that they get more information. దానివల్ల గూగుల్లో వాళ్ళు ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నట్లు, విచ్ గూగుల్ ఆల్వేస్ లైక్. మనం ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ వల్ల మనకు SEO ర్యాంకింగ్ పెరుగుతుంది కదా. ఎస్ ఆర్ నో? మ్యామ్ ఇంకొకటి వర్డ్స్ అనేవి కొంచెం అడ్వాన్స్ వర్బల్ యూజ్ చేయడం వల్ల కూడా ర్యాంకింగ్ ఏమైనా ఐ డోంట్ రికమెండ్. అందుకనే ఇప్పుడు మీరు చూడండి, పారాప్రైజ్ టూల్స్ కొన్ని ఉంటాయి. ఐ హేట్ దోస్ టూల్స్. ఎందుకంటే అవి మనిషి రాసినట్లు హ్యూమన్ రిటర్న్ కాంటెంట్ ఇవ్వదు. ఒక రోబోట్ లాగా హై అండ్ వొకాబులరీస్. ఇప్పుడు మన ఆర్టికల్ రాసి చదివేటోళ్ళు ఎవరు? ఇండియన్స్ ఉంటారు. యా, వాళ్ళకు హై అండ్ వొకాబులరీస్ రాసేసి నేను ఎట్లా పడితే అట్లా అర్థం కాకుండా యునిక్ ఉండాలని రాశాను అనుకోండి, పీపుల్ డోంట్ ఫైండ్ ఇంట్రెస్టింగ్ అండ్ పీపుల్ డోంట్ స్టే ఇన్ ద వెబ్సైట్, దే లీవ్. అందుకని ఎంత వీలైతే అంత న్యాచురల్ లాంగ్వేజ్ లో రాయండి. ఓకే, ఇక్కడ మీరు చూస్తే మొత్తం న్యాచురల్ గా ఉంటుంది కాంటెంట్ అంతా. మ్యామ్ అగైన్ వర్డ్ ప్రెస్ రీసెట్ చేసి మొత్తం ఈ ప్రొసీజర్ అంతా చేయాలి? అవసరమే లేదు. నో.
జస్ట్ సింపుల్ గా మీ వర్డ్ ప్రెస్ డాష్ బోర్డ్కి వెళ్ళేసి పోస్ట్ ఆప్షన్ క్లిక్ చేసి ఒక పోస్ట్ క్రియేట్ చేయండి. యూ నీడ్ నాట్ టు రీసెట్ ఎనీథింగ్. ఓకే. ఇఫ్ దిస్ ఇస్ డన్ మ్యామ్ దెన్ ప్లంబర్ సైట్ అదంతా డిలీట్ అయిపోతుందా మేడం? ఉంటుందా నో ఇన్ఫర్మేషన్? నో అది అలానే ఉంటుందా? ఇంతకుముందు అంతా డిజైనింగ్ అండి, ఇప్పుడంతా కాంటెంట్ రైటింగ్. ఓకే. ఓకే, దానికి దీనికి మీరు లింక్ ఏం పెట్టుకోవాల్సిన పని లేదు. దిస్ ఈజ్ యువర్ ప్రాక్టీసింగ్ వెబ్సైట్ కదా. ఓకే మ్యామ్. మ్యామ్ నిన్న మీరు చెప్పిన అది పేజెస్ క్రియేషన్ అంతా ఎక్కడ సేవ్ అయ్యి ఉంటుంది మ్యామ్? నిన్ననా? నిన్న చెప్పిన నిన్న టాపిక్ ఏం చెప్పాను? అదే చాట్ జీపీటీ అడిగి 7 పేజెస్ క్రియేట్ చేశారు కదా మ్యామ్ పోస్ట్ చేయడానికి. అర్థం కాదు, ఏం పేజెస్? లింక్డ్ఇన్ అది ఆప్టిమైజేషన్ లింక్డ్ఇన్ టాపిక్ కదా. చెప్పారు కదా. లింక్డ్ఇన్ ఆ! ఆప్టిమైజేషన్ 7 పేజెస్ క్రియేషన్ చెప్పారు కదా. క్యారోసెల్. క్యారసెల్. అది ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడ స్టోర్ అయ్యి ఉంటుంది? ఎక్కడ స్టోర్? చాట్ జీపీటీని అడుగుతున్నావు, స్టోర్ ఎందుకు అవుతుంది? అంటే మేము క్రియేట్ చేసాం కదా, పోస్ట్ క్రియేట్ చేస్తాం కదా. అవును, అది ఎక్కడ స్టోర్ అవుతుంది? మీరు ఎలా? లింక్డ్ఇన్ లో పోస్ట్ చేశారా? చేయలే, అది తెలియకనే మరి పోస్ట్ చేయలేదు. చేయకపోతే ఎక్కడ స్టోర్ అవుతుంది? మీ ల్యాప్టాప్ లో అంటున్నారా? ల్యాప్టాప్‌లో. ఎస్, మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ ల్యాప్టాప్ లో మీరు ఏ ఫోల్డర్ లో స్టోర్ చేసుకుంటారో అక్కడ ఉంటుంది. ఓకే. మీరు డౌన్లోడ్ ఓకే. చేసుకునేటప్పుడు చూడండి అది ఏ ఫోల్డర్ కు పోతుందో ఒకసారి. డౌన్లోడ్స్ లోకి వెళ్తుందా, డెస్క్టాప్ లోకి వెళ్తుందా? ఓకే మ్యామ్. ఓకేనా? సో మేము ఒకటి చేస్తారా అందరూ? విల్ యూ ట్రై? Yes, ma'am. ట్రై చేస్తాను. వెరీ ఈజీ, వాజంట్ ఇట్? Yes, ma'am, definitely. Yes, ma'am. చేస్తాం మ్యామ్. ఈజీగా ఉందా లేదా? Yes, ma'am. ఈజీగా ఉంది, చేస్తాం మ్యామ్. వెరీ గుడ్. మ్యామ్ ఒక డౌట్ మ్యామ్. మీరు చెప్పండి. ఎక్స్టర్నల్ లింక్స్ వన్ బై వన్. మ్యామ్ ఎక్స్టర్నల్ లింక్స్ ఇవ్వచ్చు కదా మ్యామ్, అది మనకి రిలేటెడ్ గా ఉంటే ఫేస్బుక్, ఇన్స్టా లేకపోతే లింక్డ్ఇన్ లింక్స్. హ్యాపీగా. వెరీ గుడ్. నేను ఇంకా వాటిని రికమెండ్ చేస్తాను. ఇన్స్టెడ్ ఆఫ్ మేము ఇప్పుడు వేరే వెబ్సైట్ కాకుండా మన ఫేస్బుక్ పేజ్, ఇన్స్టాగ్రామ్ పేజెస్ కి ఇస్తే మంచిది. ఓకే థ్యాంక్స్. మేము గుడ్ ఇక్కడ గుడ్ వన్. ఇప్పుడు ఎక్స్టర్నల్ లింక్స్ బ్యాక్ లింక్స్ రెండు ఒకటేనా? అది వేరే బ్యాక్ రాంగ్. లింక్స్? నో అండి. బ్యాక్ లింక్స్ బ్యాక్ ఎక్కడ లింక్స్ నుంచి మీకు ఆఫ్ వస్తాయి? పేజెస్ లో వస్తాయి. ఓకే ఓకే. ఓకే, మ్యామ్ ఇంటర్నల్ లింక్ అని చెప్పారు కదా మ్యామ్, మేము HTML లో క్రియేట్ చేయాలా లేకపోతే ఎలా తీసుకోవాలి అది? ఇంటర్నల్ లింక్సా? ఇంటర్నల్ లింక్స్. ఇప్పుడు నేను ఎలా ఇచ్చానో కామన్ గా హోమ్ పేజ్ కో లేకపోతే అబౌట్ అస్ పేజ్ కో దేనికో దానికి ఇచ్చుకోండి నార్మల్ గా ఓకే. మీ వెబ్సైట్ లోనే. మరి ఆన్ పేజ్ అంటే ఇంతేనా మ్యామ్, ఇంకా ఉందా? ఆన్ పేజ్ అనేది ప్రాసెస్ ఇంతే, కానీ దెర్ ఈస్ నో ఎండ్ ఫర్ దిస్. నువ్వు రోజుకు నువ్వు రోజు రాస్తూనే ఉండాలి. యూ హ్యావ్ టు కీప్ రైటింగ్ సంథింగ్ న్యూ ఇన్ యువర్ వెబ్సైట్. ఓకే, ఇప్పుడు నువ్వు ఒక ఆర్టికల్ రాసావు, జీవితాంతం వెబ్సైట్ లో ఒక్క ఆర్టికల్ పెట్టుకోం కదా. మనం ఒక 1,00,000 ఆర్టికల్ రాస్తాం. 1,00,000 ఆర్టికల్ కి ప్రతి ఆర్టికల్ కి వీ హ్యావ్ టు కీప్ డూయింగ్ దిస్. ప్రతి పేజ్ కి వీ హ్యావ్ టు కీప్ డూయింగ్ దిస్. బట్ ఇక్కడ ప్రొసీజర్ ఇదే, బట్ ఇక్కడ ఫర్ ఎవ్రీ పోస్ట్ అండ్ పేజ్ కి చేయాల్సిందే. ఓకే ఓకే మ్యామ్. బట్ ఇక్కడ కీవర్డ్ అనేది మనం ర్యాంకింగ్ కోసం చేస్తున్నాం కాబట్టి కీవర్డ్ అనేది అదర్ ఆర్టికల్స్ లో కూడా సేమ్ కీవర్డ్ తీసుకోవాలి కదా. దట్ ఈస్ గోయింగ్ టు బ్లండర్ మిస్టేక్. సో ఇప్పుడు నేను మీరు ఇప్పుడు ఫస్ట్ బ్లాగ్ రాశారు, సెకండ్ పోస్ట్ రాయాలనుకుంటున్నారు, అక్కడ కీవర్డ్ డిఫరెంట్ కీవర్డ్ తీసుకోవాలా? వేరేది వాడాలి. అదే ఎందుకు వాడతాం? బట్ రిలేటెడ్ టు టూరిస్ట్ ప్లేసెస్ రిలేటెడ్ టు అవర్ వెబ్సైట్స్. ఇప్పుడు ODMT ఉంది. వన్ డే ఐ రైట్ ఆర్టికల్ అబౌట్ AI పవర్డ్. వన్ డే ఐ రైట్ అబౌట్ హూ కెన్ లెర్న్ దిస్ కోర్స్. వన్ డే ఐ కెన్ రైట్ అబౌట్ ద సాలరీస్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. వన్ డే ఐ కెన్ రైట్ అబౌట్ జాబ్స్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. అంతేగాని ఐ కాంట్ గో అండ్ రైట్ అబౌట్ బెస్ట్ రెస్టారెంట్స్ ఇన్ హైదరాబాద్ కదా. ఓకే, మన వెబ్సైట్ లో ఉన్న కేటగిరీస్ ని బట్టి ఒక్కొక్క బ్లాగ్ ఒక్కొక్క కేటగిరీకి ఆ కీవర్డ్ యూజ్ చేస్తే. ఓకే ఓకే. యా. నిర్మల, బై టూల్స్ బై చేయండి. రేపు వీళ్ళకు టూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఓకే. మేడం మ్యామ్ స్మాల్ డౌట్ ఇంకొక మేడం. డౌట్ మ్యామ్. మేడం స్మాల్ యా డౌట్ మేడం. యా యా మ్యామ్ చెప్పండి. ఇప్పుడు లింక్డ్ఇన్ లో మనం మ్మ్. వీడియో ఇంట్రొడక్షన్ వీడియో చేయమన్నారు కదా. మ్మ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం యూఎస్ క్లయింట్స్ ని గ్రాప్ చేయాలంటే ఇంగ్లీష్ లోనే పెట్టాలి కదా మ్యామ్. పెట్టండి మీకు కంఫర్టబుల్ అయితే. స్లో ఓకే. బై స్లోగా నేర్చుకోవచ్చు. ఏం ఫస్ట్ వీడియోతోనే వైరల్ అయిపోం కదా అవునవును కదా. అవునవును మ్యామ్. అంటే జస్ట్ అడుగుతున్నాను. ప్రాబ్లం లేదు. ఇప్పుడు నువ్వు ఫస్ట్ తెలుగులో చేసినా కూడా ఫ్యూచర్ లో ఇంగ్లీష్ లో చెయ్యు, ప్రాబ్లం లేదు ఓకే కదా. ఓకే మ్యామ్. మేనేజ్ చేయగలిగితే చాలండి, పెద్ద ఫ్లూయెన్సీ ఏం అవసరం లేదు, మేము ఇక్కడ ఒక సబ్జెక్ట్ క్వశ్చన్, నాలెడ్జ్ ఉంటాయి. ఇక్కడ రిక్వెస్ట్ మ్యామ్, మీరు వర్క్ చేస్తున్న వర్క్ ఆ డాక్యుమెంట్ ఉంది కదా, అది మీరు నిన్న అవును, సెండ్ చేశారు. నేను నిన్న తీసుకోవడం మర్చిపోయారు. ఒకసారి మరొకసారి షేర్ చేస్తారా? షూర్. ఇదే కదా నేను రాసిందే కదా, మీరు మళ్ళీ ఒకసారి డైలీ సెండ్ చేస్తున్నా చూడండి చాట్ బాక్స్ లో. మీరు డైలీ చేస్తున్నారు కదా. యా గాట్ మేడం ఇట్. మేడం చెప్పండి. మేడం ఇప్పుడు అంటే ఆర్టికల్ అంటే పోస్టులు అంటే మనం ఈ విధంగా చేస్తాం మేడం. అదే అవును ఇప్పుడు నేను సపోజ్ బెస్ట్ ఫోటోగ్రాఫర్స్ ని హైదరాబాద్ లో చేశాను అనుకోండి మేడం. అవును అంటే నేను హోమ్ పేజీకి అబౌట్ పేజీకి ప్రధాని కూడా ఇట్లా సపరేట్ ర్యాంక్ మార్క్ చేసుకుంటాను మేడం యా, ప్రతి దట్ ఈస్ పేజీకి. వాట్ ఐఎమ్ టెలింగ్. ఎస్, ఓకే హోమ్ పేజ్ కైనా అట్లనే చేసుకుంటూ వెళ్ళాలి. మీకోసం నేను రేపు ఎలిమెంటర్ తోని మనం పేజ్ ని డిజైన్ చేసినాం కదా, యా ఒక మేడం పేజ్ ని. మేడం యా, యా మేడం. పేజ్ కి ఆన్ పేజ్ ఎలా చేయాలో కూడా నేను రేపు చూపిస్తా. ఓకే, ఓకే ఓకే థ్యాంక్ సో యూ. దట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఎస్ థ్యాంక్ యూ మేడం. ఓకేనా, పర్ఫెక్ట్. దట్స్ ఆల్ గైస్. క్లియరా అందరికి? సో మీరు చేస్తారు కదా టాస్క్. ఐ వాంట్ యూ గైస్ టు డూ దిస్ టాస్క్ టుమారో. రండి, రేపు మనం టూల్స్ ఎక్స్ప్లెయిన్